ఈరోజు బుద్ధిశేషులు తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన వివిధ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉంటూ సాయుధ పోరాటంలో పాల్గొని రైతాంగ పోరాటంలో పాల్గొని ముఖ్యంగా మా కురుమండల ఆరాధ్య దైవం తెలంగాణ రాష్ట్ర ప్రజల పీడిత వర్గాల ఆరాధ్య దైవమైన దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి సందర్భంలో వారికి మేమందరం కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది. దొడ్డి కొమరయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో సాయుధ పోరాటాలు పీడిత బడుగు బలహీన వర్గాల విముక్తి కోసం పనిచేయడం జరిగింది. మరి మన జగిత్యాల ప్రాంతంలో ఇక్కడ విజయపూర్లో మా కురుమండలు, అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ అనిల్ గారు, తమ్ముడు కౌన్సిలర్ సామాజిక వర్గానికి చెందిన మిత్రులు మా గంగమల్లి గారు, ఇంకా చాలామంది ఇక్కడ కుల సంఘ నాయకులు, వివిధ వర్గాలకు చెందిన పట్టణ చుట్టుపక్కల చెందిన అందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. వారి ఆశయాలకు అనుగుణంగా మన జగిత్యాల ప్రాంతంలోని వివిధ బడుగు బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో కూడా సేవ చేస్తానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ప్రజలందరూ కూడా ఒక విశ్వాసంతో నన్ను గెలిపించారు. ఈ ప్రాంత అభివృద్ధి కావాలని కోరుకున్నారు. దానికి అనుగుణంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా నియోజకవర్గాలకు ఎన్నో ఇళ్ళు మంజూరైనవి కావచ్చు, చాలా నియోజకవర్గాలకు మెడికల్ కాలేజీలు వచ్చేవి కావచ్చు, ఇంకా ఎన్నో వచ్చినా ఇక్కడ ప్రత్యేకంగా ఒక మంచి స్థలంలో మంచి ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగింది. మంచి స్థలంలో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం. చాలా చోట్ల పేదవాళ్ళు ఇల్లు కట్టలేకపోయారు. ఆ ఇండ్ల కోసం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దాదాపు 20,000 మంది నివసించే విధంగా ఇళ్ల నిర్మాణమై దాదాపు ఇంకొక 80 కోట్ల పని మిగిలిపోయి ఉన్నది. అంతకుముందు గతంలో కూడా కొన్ని బకాయిలు ఉండే, అందులో ఇప్పటికే 25 కోట్లు మంజూరు చేసారు, ఇంకొక 32 కోట్లు నిధులు ఇచ్చారు. మరి అదేవిధంగా ఒక శాసనసభ్యుడిగా గెలిచి చాలా ప్రాంతాలలో భూములకు నీళ్లు రాకపోతే ఆ చెరువులకు తూము పెట్టించే కార్యక్రమం ముఖ్యంగా చేసాం. ఎందుకంటే మా కురుమండలు ఎక్కువ వ్యవసాయ కుటుంబాల మీద ఆధారపడతారు. మరి వారందరికీ కూడా నిరంతరం అండగా ఉన్నాం. అంతకుముందున్న ప్రభుత్వం ఓటించే కార్యక్రమం ఉంటే జగిత్యాల ప్రాంతంలో అన్నిటికంటే ముందుగా దాదాపుగా దగ్గర పూర్తి చేశాం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందే విధంగా నిరంతరం పనిచేస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వంలో పనిచేస్తూ మా ఈ ప్రాంత అభివృద్ధికి మరీ ముఖ్యంగా ఇక్కడ విజయపూర్లో ఉంది కాబట్టి ఇక్కడ గతంలో ఎవరికి కూడా పర్మిషన్లు వచ్చేటి కావు. విజయపూర్లో ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ అని, స్కూల్ జోన్ అని, రైల్వే జోన్ అని అవన్నీ కూడా మార్పులు చేసుకొచ్చాం. చాలా సంవత్సరాలు ఎవరు చేయలేదు, ఎవరికి పర్మిషన్లు రాలే, లోన్లు రాలే, ఏ మోర్ ఎటుపోతుందో తెలియదు. అది ఎటుపోవాలో తెలియక మోర్లు కట్టని పరిస్థితి కూడా మనం చూసాం. సోదరులు కొంతమంది నష్టపోయింది. మరి ఇటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వంతో పనిచేస్తూ గతంలో ఏ విధంగానైతే ఇక్కడ ఉప్పు కళాకారుల సంఘ భవనం కావచ్చు, బిర్యానీ గుడికి, ఎల్లమ్మ గుడికి ఇవన్నీ ఎట్లా చేసామో అట్లనే ముందు కూడా ఈ ప్రభుత్వంతో కలిసి చేసి ఈ ప్రాంత అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తానని తెలియజేస్తూ
దొడ్డి కొమరయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని మరి అప్పుడంటే సాయుధ పోరాటాల అవసరం ఉన్నాయి, ఇప్పుడు సాయుధ పోరాటాల అవసరం లేదు. స్వతంత్ర భారతదేశం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మనం శాంతియుతంగా మనం అధికార పార్టీకి అధికారులతోటి ప్రభుత్వంతో అన్ని రకాలుగా సహకారం తీసుకొని అధికారులతో అధికార పార్టీ నాయకులతో అధికారంలో ప్రభుత్వంతో అన్ని రకాల సహకారం తీసుకుని జగిత్యాల ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా మరి రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తున్నాం. మీ అందరూ తెలుసు, ఏదో పొగడంగానే పొంగిపోయేది కాదు, విమర్శించగానే ముందుగా చెట్టు తినట్టు ఇరిగిపోయేది కాదు. రాజకీయం అన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళని ఖచ్చితంగా స్ఫూర్తిగా తీసుకుంటాం. ఖచ్చితంగా హక్కుల కోసం అడుగుతాం, చేస్తామని కూడా మరొకసారి తెలియజేస్తూ దొడ్డి కొమరయ్య గారికి అందరి పక్షాన జగిత్యాల నియోజకవర్గ ప్రజలు ఇక్కడ నాయకుల పక్షాన మరొకసారి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నా వెన్నట్టు ఉన్న మాజీ మార్కెట్ డైరెక్టర్ పుల్లన్న గారికి, మల్లారెడ్డి గారికి, తిరుమలయ్య గారికి, కమాలి నాయకుడు కొమరయ్య గారికి, యూత్ నాయకుడు గిరి గారికి, తాజా మాజీ సర్పంచ్ నారాయణ, మిగతా రమేష్ గారు, మిగతా నాయకులకు, ఇక్కడ దళిత నాయకుడు తమ్ముడు, అందరి నాయకుడు వాస్తవానికి హైదరాబాద్ తమ్ముడు రాజ్ కుమార్ గారికి, అమిత్ గారికి, ఇంకా చాలామంది సమస్యగా పెద్దలకు, మా రాజన్నకు, రాజమల్లకు, ప్రజలకు, యువతకు, మా వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి,